శుభం అన్నయ్య, ఎలా ఉన్నావు? శుభం, బాగానే ఉన్నాను. మొదట నీవు నాకు యెరూషలేము గూర్చి చెప్పు. నేను ఆ విషయం నా నోటితో చెప్పలేను, ఎందుకంటే బంధింపబడిన వారిలో మిగిలిన వారు ఆ దేశంలో శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క గోడ పడద్రోయబడింది, దాని గుమ్మము అగ్ని చేత కాల్చివేయబడింది. పిల్లలు, ఆ మాటలు విని ఒంటరిగా వెళ్ళి నెహెమ్యా కూర్చుని ఏడ్చి కొన్ని దినములు ఉపవాసంతో ఆకాశము దేవునికి విజ్ఞాపన చేశారు. ఎలాగంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, యెరూషలేము ప్రాకారములు పొడద్రోయబడి ఉన్నది తెలియగానే నా హృదయము ఎంతో వేదనతో కృంగి కుములుచున్నది. ప్రభువా, నీవే సహాయం చేయి. ఈ విషయము మహారాజులకు నేను ఎలాగైనా చెప్పి ఆయన ద్వారా సహాయం పొందుకుని తిరిగి యెరూషలేము ప్రాకారమును తిరిగి నిర్మించాలి. ప్రభువా, దానికి నీ సహాయం కావాలి. మీరే సహాయం చేయండి. ఆమేన్. నెహెమ్యా రాజైన అర్థాశస్త్రులను పాలదాయకులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నీకు ఏ వ్యాధి లేదు కదా, మరి నీ ముఖము ఎందుకు విచారముగా? నీ హృదయ దుఃఖముతోనే అది కలిగినది కదా. రాజు చిరంజీవి అగునుగాక. నా పితరులుండు దేశము పాడైపోయింది, వాటి గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. నాకు దుఃఖము కలగపోవునా మహారాజా? నీకు ఏమి కావాల్సి ఉన్నదో నాకు మనవి చేయుము. రాజా, నీ సమూ దుఃఖమందు నేను దయ పొందిన ఎడల నీవు నా పితరులుండు దేశము మరలా కట్టడానికి నన్ను యూదా దేశమునకు పంపుము అని మనవి చేసుకుంటున్నాను. నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? మరలా తిరిగి ఎప్పుడు వచ్చేదవు? సరే, వెళ్ళుము. అలాగే నీతో పాటుగా సేనాధిపతులను గుర్రపు రౌతులను కూడా ఇస్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా. పిల్లలు, ఆ రీతిగా నెహెమ్యాకు తోడుగా దేవుడు తోడుగా ఉండి కృప చూపుచున్న దేవుని కరుణాహస్తము పడుతు రాజు తన మనవిని ఆలకించాడు. నెహెమ్యా యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండగా ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామా.
గోడ మీదకి ఒక నక్క ఎగిరినట్టయినను ఈ రాతి గోడ పడిపోతుంది కదా. మిగతా సమూహం వారు వచ్చి ఎంత హేళన చేసిన వారిని ఎంత అవహేళనతో దూషించిన పోరాడి నెహెమ్యా 52 రోజులలో ఆ గోడను యెరూషలేము గోడ తిరిగి నిర్మించారు. మరి ఈ కష్టమైనటి విషయంలో నెహెమ్యా ఈ రీతిగా ప్రార్థన చేస్తాను. మా దేవా, ఆలకించు. మేము తిరస్కారం నొందిన వారు వారి నింద వారి తలల మీదకు వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోని వారిని దోపులకు అప్పగించు. వారి కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండి కనుక వారి దోషమును పరిహరింపకు. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకు. పిల్లలు, నెహెమ్యా ఈ రీతిగా యెరూషలేము గోడలను గుమ్మములను పీటలని ఎన్ని కష్టాలు ఎదురైనా మోషే, దానియేలు, ఎస్తేరు, సొలొమోను, హన్నాల వలె ప్రార్థించి ఎలా జయం పొందుకున్నారో నెహెమ్యా కూడా ప్రార్థించి పనివారితో ఒక ప్రక్కను పని చేయిస్తూ ఒక చేత్తో ఇంకో చేత్తో యుద్ధం చేయిస్తూ ఆ యెరూషలేము గోడను 52 రోజుల్లోనే తిరిగి నిర్మించిన గొప్ప ప్రార్థనా యోధుడు. పిల్లలు, మరి మీరు కూడా ప్రార్థిస్తే మీకు కూడా మన ప్రియ ప్రభువు గొప్ప జయాలు ఇస్తారు. మరి ప్రార్థన చేస్తారా?